దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడాలన్నా పచ్చదనాన్ని కాపాడాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సైకిల్ తొక్కుతూ ఇంధనాన్ని ఆదా చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఏదైతే ముందు చూపు చర్యగా మరి మనం ఇంధనాన్ని ఏదైతే ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయో అది పడకోకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే పాటించాలో అవన్నీ కూడా పాటించాలని చెప్పి ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకి ఎవరో చెప్పవలసిన పని ఏం లేదు. మనకి జ్వరం వస్తుందంటే మాత్రం ఎలా వేసుకుంటామో అదే విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వ్యాయామం చేయవలసిన అవసరం ఎంతైతే ఉందో దానిలో భాగంగానే మరి సైకిల్ మీద తొక్కడం వల్ల ఆరోగ్యం బాగుంటది, అదే విధంగా ఇంధనం ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పాటించాలనే ఉద్దేశంతో ఎవరైతే ప్రజాప్రతినిధులున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళకు ఒక స్ఫూర్తిని నింపాలని చెప్పి ఆయన ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేమందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మాతో పాటు మా కూటమి నాయకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్ని మమేకమై రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తే అంతమందికి కొంతన్నా భాగం ఇంధనం వ్యయం తగ్గించడం అవుద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడటానికి ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఒక ప్రభుత్వం ఒక్కటే చేసే పనేం కాదు. దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయనేది ప్రపంచవ్యాప్తంగా మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనుకుని ప్రతి ఒక్కరు కూడా కాపాడవలసిన బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. నిర్వహించమని చెప్పారు. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో అధికారులతో ప్రజలతో మమేకమై మరి చెట్లు నాటడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు నరికేసి ప్రజల మధ్యకి వెళ్ళేవారు. మేము చెట్లు పాతుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అది ప్రజలందరూ కూడా గమనించాలి. పర్యావరణాన్ని కాపాడాలి అంటే చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము అనంటే పర్యావరణం బాగుంటేనే మనం అందరం కూడా ఉంటాం. యుద్ధం వల్ల కాలుష్యం ఏ విధంగా అయితే పెరిగిపోతుందో అదే విధంగా మనం చేసే వ్యర్థాల వల్ల మనం రోజు కూడా వాడే వ్యర్థాల వల్ల ఏ విధంగా అయితే పర్యావరణాన్ని పాడైపోతుందో దీన్ని అంతటినీ కూడా కాపాడాలంటే ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలన్న ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒకటే బాధ్యత కాదు, ప్రజలతో కూడా బాధ్యత అనుకుని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పే మీడియా ద్వారా కానీ అదే ప్రజలతో చేయిస్తే కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి మరి ఏదైతే మన ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే ముందు చూపుతో మనం కాపాడుకుంటామో రేపు రాబోయే భవిష్యత్తు భావితరాలకి పర్యావరణాన్ని కూడా మనం అందించవలసిన అవసరం ఉంది. కాబట్టి దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి దీంట్లో ఈ రోజున ఎవరైతే భాగస్వామ్యం అధికారులు కానీ ప్రజలను కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది.